నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మిరిషి. ఇక ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అని అంటే అనిల్ కుమార్ బచ్చి గారు, ఫైనాన్షియల్ సర్టిఫైడ్ ప్లానర్ గారు. వారితో పాటు ఉన్నారు, మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మీతో విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? వండర్ఫుల్. సార్, ఈ మధ్యకాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ చాలామంది తీసుకుంటున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ 10 lakhs ఉండాలి అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. అది ఖచ్చితంగా ఉండాలంటారా? ఫస్ట్ థింగ్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ. చాలామంది ఇప్పుడు కవరేజ్ తీసుకుంటున్నారు, సొంతంగానన్నా కానీ ఆఫీస్ ద్వారానన్నా కానీ తీసుకోవడం అనేది మంచి పరిణామమే. బట్ ఒకసారి అది తీసుకోవడం మొదలయ్యాక కుదిరినప్పుడు నెక్స్ట్ టైం రెన్యువల్ అప్పుడు కొంచెం కవరేజ్ పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 10 లక్షలు ఉండాలి అని ఎందుకు చెప్తున్నాము అంటే, ఫస్ట్ థింగ్ 10 లక్షలు ఉన్నప్పుడు ఏంటి, మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మనకు ఒక సింగిల్ రూమ్ అయి ఉండొచ్చు, ఆర్ ట్విన్ ఆక్యుపెన్సీ రూమ్ కానీ రావచ్చు అనమాట. మనం లేకపోతే ఏంటంటే ఇంతకుముందులాగా పాతగా 5 లక్షల కవరేజీ తీసుకుంటే మనకు ఏదైనా జనరల్ వార్డే కానీ ఆర్ 4 ఆక్యుపైడ్ కానీ డివైడెడ్. సో ట్రీట్మెంట్ కూడా హాస్పిటల్లో నీ రూమ్ కేటగిరీని బట్టి మారిపోతూ ఉంటుంది. ఇంతకుముందు కన్నా కూడా ఇప్పుడు చూసుకోవాల్సింది ప్రైజ్, రూమ్ ప్రైజ్ కూడా ఇప్పుడు రకరకాలు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో నీకు రోజుకు 10,000, 15,000, 20,000 కూడా అయిపోయింది. అలాంటప్పుడు నీకు హయ్యర్ బేసిక్ కవర్ ఉంటే ఏంటంటే బెటర్ రూమ్ కవరేజ్ ఉంటుంది. సేమ్ వే బెటర్ ప్యాకేజ్లో డాక్టర్స్ కానీ నర్సులు కానీ ట్రీట్మెంట్ కానీ కూడా మారిపోతూ ఉంది. సో అందుకోసమే హయ్యర్ కవర్ ఉంటే ఏంటంటే మంచి అంటే డాక్టర్స్ రెగ్యులర్గా వస్తారు. ఆ డాక్టర్స్ కూడా అసిస్టెంట్ డాక్టర్ కాకుండా ప్రాపర్ కన్సల్టెంటే వస్తాడు. మీరు చూడండి, జనరల్ వార్డులో కానీ 4 షేరింగ్ 8 షేరింగ్ ఉన్న వార్డులో చూసుకుంటే మీకు కన్సల్టెంట్ రాడు, ఆయన అసిస్టెంట్లు వస్తారు. సో నీ ట్రీట్మెంట్ కూడా మారిపోతుంది. అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నీ దగ్గరికి వచ్చి నర్స్ మాట్లాడే పద్ధతి మారిపోతుంది, ట్రీట్మెంట్ మారిపోతుంది. అందుకోసమే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఏంటంటే హయ్యర్ బేస్ కవర్ ఉంటే ఏంటంటే, ఎందుకంటే హాస్పిటల్ ఇన్ఫ్లేషన్ రేటు పెరిగిపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి. ఇంతకుముందు ఉన్న 1 లక్ష రూపాయలకి అయ్యే సర్జరీ వాళ్ళు 2.5-3 లక్షలు అవుతుంది. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ 15% మినిమం యావరేజ్ ఇన్ఫ్లేషన్ హాస్పిటల్ ఖర్చుల్లో అవుతుంది. స్కూల్ ఫీజుల్లో అంతే, హాస్పిటల్లో. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంత లేదు, ఫుడ్ 15% పెరగట్లా, ఓన్లీ 4-5% పెరుగుతోంది. బట్ హాస్పిటల్ అండ్ ఎడ్యుకేషన్ మాత్రం 15% ఇన్ఫ్లేషన్తో పెరుగుతుంది. కాబట్టి మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు హయ్యర్ కవర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హయ్యర్ కవర్ ఏంటి చూసుకుంటే మినిమం 10 లక్షలు ఎందుకు అంటున్నామంటే, ఒకటి మంచి రూమ్ క్వాలిటీ అది వస్తుంది. దాంతోపాటు మనకి హాస్పిటల్కి జనరల్గా వెళ్ళేది ఏంటి, కొంచెం సీరియస్ ఇష్యూకి వెళ్ళినప్పుడు వెళ్తాం. లైక్ ఐసీయూ అడ్మిషన్ అవసరం వస్తుంది. ఐసీయూ అడ్మిషన్ వస్తే కూడా పెద్ద హాస్పిటల్లో పర్ డే ఐసీయూ ఛార్జెస్ 70-80 వేలు అవుతున్నాయి. అలాంటప్పుడు నీ 5 లక్షల ఫస్ట్ థింగ్, నీ 5 లక్షల ఏదైతే ఉందో కవరు ఒక 10 రోజుల్లో ఎగిరిపోతుంది. 10 రోజులు కూడా పట్టదు, 6-7 రోజుల్లో ఎగిరిపోతుంది. ప్లస్ ఈ ఫుల్ అమౌంట్ కవర్ అవ్వదు, 70,000 కవర్ అవ్వదు. ఓన్లీ 10 ఇప్పుడు 10% అంటే రోజుకి 50,000 వరకే కవర్ ఇస్తాడు. ఎందుకంటే లిమిట్స్ ఉంటాయి, సబ్ లిమిట్స్ ఉంటాయి అన్నమాట నీ పాలసీలు, చిన్న పాలసీలు. అదే వేరే నువ్వు 10, 15, 20 తీసుకుంటే సబ్ లిమిట్స్ లేకుండా అన్నింటికి, వెదర్ ఐసీయూకి అనండి ఆ రూమ్ రెంట్కి అనివ్వండి, అన్నింటికి కూడా సబ్ లిమిట్స్ ఏమి ఉండవు. సో అందుకోసం అదొక రీజన్. సెకండ్ రీజన్ కూడా ఏంటంటే, ఇప్పుడు చాలా హాస్పిటల్స్ మేజర్ సర్జరీస్ అన్నీ కూడా మాన్యువల్ నుంచి రోబోటిక్ సర్జరీస్ షిఫ్ట్ అయ్యారు. రోబోటిక్ సర్జరీస్ ఎక్స్పెన్సివ్, తొందరగా అయిపోతాయి బట్ ఎక్స్పెన్సివ్. అండ్ చాలా పాలసీల్లో చిన్న వాల్యూ తీసుకున్న పాలసీలు 5-3 కానీ 6-7 పాలసీల్లో తీసుకున్న వాటిలో 6 లక్షల కవరేజ్, రోబోటిక్ సర్జరీకి ఇంత అని ఉంటుంది. 50,000, 1,00,000 రూపాయలు, 1,50,000 వరకు లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ ఉండడం వల్ల ఏంటంటే, నీకు ఇప్పుడు ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రోబోటిక్ సర్జరీలు 6 లక్షల బిల్లు ఉంటుంది, నీకు వాళ్ళు ఇచ్చేది 1,50,000. అంటే మళ్ళీ మీ చేతి నుంచి పెట్టాలి. అలా ఉండకూడదు. అంటే ఈ సబ్ లిమిట్స్ ఏమీ లేకుండా మినిమం 10 లక్షలు ఆర్ అబోవ్ తీసుకుంటే ఏంటంటే, ఇట్లాంటి ఏమైనా మేజర్ ఇష్యూస్, బికాజ్ చిన్న వాటికైతే మన పాకెట్లోంచి పెట్టుకుని ఫీవర్ వచ్చింది ఏదైనా చిన్న వాటిని కవర్ చేసుకుంటాం. హాస్పిటల్లో జాయిన్ అయ్యేదే ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఈ ఇన్సూరెన్స్ తీసుకునేది, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేది అందుకు. అలాంటప్పుడు నీకు హయ్యర్ కవర్ ఉందంటే నీకు ఇబ్బందులు లేకుండా, నీ పాకెట్లోంచి ఎక్కువ డబ్బులు వెళ్ళకుండా నీ పాలసీయే మొత్తం కవర్ చేస్తూ ఇవ్వడానికి బెటర్ అవకాశాలు ఉన్నాయన్నమాట. అందుకోసమే 1 థింగ్ 10 lakhs కవరేజ్ అనేది ఎసెన్షియల్. అట్లాగే ఇంకొక రీజన్ కూడా ఏంటంటే, మన ఏజ్తో పాటు
మనకు అవసరాలు కూడా మారుతూ ఉంటాయి. సో అందుకే మీరు కొంచెం యంగ్ ఏజ్ ఉన్నప్పుడు 5 lakhs తీసుకున్నా సరిపోతుంది. బట్ మీరు 30స్కి వెళ్ళిపోయారు, 40స్కి వెళ్ళారు, 45కి వెళ్ళారు. ఎవ్రీ ఏజ్తో పాటు కవరేజ్ పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దో క్యుములేటివ్ బోనస్ కొన్ని కేసుల్లో పెరుగుతుంది, బట్ ఆ బోనస్ కూడా కొన్ని కేసుల్లో ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అండ్ కొన్నిట్లలో లిమిట్ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు కూడా హయ్యర్ బేస్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో మనకి ఎటువంటి లిమిట్స్ లేకుండా ఐసీయూలో అడ్మిషన్స్ అయినా సరే వేటికి కూడా మనకి ధైర్యంగా పాలసీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు పెద్ద వాటికి. అండ్ యూజువల్లీ క్లెయిమ్ రేషియో కూడా పెద్ద పాలసీల్లో బాగానే ఉంటుంది. సో ఎందుకంటే నువ్వు ప్రీమియం కూడా ఎక్కువ కడుతుంటావు, నీకు కవరేజ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి. సో అందుకోసమే ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడమే కాదు, ఉన్నప్పుడు కూడా కొంచెం మంచి కవరేజ్ చాలా ఎసెన్షియల్ అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు అట్లీస్ట్ మనం 50,000 లక్ష పెడితే పాకెట్లోంచి పోతే పోనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు సొంతంగా చేసుకుంటాను అనుకున్నా కానీ 50,000 లక్ష రూపాయల్లో నువ్వు బయటకు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మినిమం అక్కడికి వెళ్తే మనం ఎక్స్పెక్ట్ చేసినది వేరు ఉంటుంది, అక్కడ జరిగేది ఇంకోలా ఉంటుంది. మనం 1 lakh అనుకుంటే అక్కడ 10 lakhs అయ్యేదా సూచన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అందుకోసమే మనం వెళ్ళేది ఒక ప్రాబ్లం తోటి వాళ్ళు డయాగ్నోసిస్ అవన్నీ చేస్తే ఇంకో ప్రాబ్లం బయటపడుతుంది, ఆర్ ఇంకా పెద్ద ప్రాబ్లం బయటపడవచ్చు. సో అందుకోసమే ఇట్స్ బెటర్ టు బి ప్రిపేర్డ్. హెల్త్ ఇన్సూరెన్స్ పర్పస్ ఏంటి, సడన్గా వచ్చే మెడికల్ ఎమర్జెన్సీ వల్ల నీ సేవింగ్స్ కానీ నీ పర్సనల్ ఫైనాన్సెస్ కానీ దెబ్బతినకుండా, లాసెస్కి వెళ్ళకుండా ఒక పద్ధతి ప్రకారం ఈ పాలసీ నుంచి తీసుకోవడం వల్ల నీ పాకెట్లో ఎక్కువ ఖర్చు కాకుండా బయటికి రావచ్చు ఆరోగ్యకరంగా అనే పర్పస్. సో అందుకోసమే ఇంతకుముందు ఫస్ట్ పాలసీ తీసుకునే వాళ్ళం, పాలసీ ఇప్పుడు ఉన్న వాళ్ళు బికాజ్ రేట్లు కూడా పెరిగాయి హాస్పిటలైజేషన్ కాబట్టి జస్ట్ కొంచెం కవరేజ్ పెంచుకోండి. 10 అన్నా 15 అన్నా బేస్డ్ ఆన్ ద ఫ్యామిలీ సైజ్ కూడా 10 lakhs 15 lakhs మినిమం ఉంటే ఏంటంటే అంతకన్నా ఎక్కువ ఉంటే మంచిది. ఇప్పుడు చాలామంది 25-30 లక్షలు 50 లక్షల పాలసీలు, ₹1,00,00,000 పాలసీ కూడా వస్తున్నాయి హెల్త్లో. ఫ్యామిలీ ఆఫ్ 4 ఉన్నారనుకోండి, ₹1,00,00,000 యూజువల్లీ ఏంటంటే బేస్ పాలసీకి రేట్ ఎక్కువ, అమౌంట్ కవరేజ్ పెరుగుతూ ఉంటే సేమ్ ప్రపోర్షన్లో పెరగదు. సపోజ్ మీరు 25 లక్షల పాలసీకి 25,000 ఉందనుకోండి ఒక పర్సన్కి, ₹1,00,00,000 దానికి 4 రెట్లు ₹1,00,000 ఉండదు, అదేదో 45,000-50,000 ఉంటుంది. ఎందుకంటే బేసే రేట్ ఎక్కువ ఉంటుంది, బేస్ పైన ఎక్కువ కవరేజ్ తీసుకున్నప్పుడు అంత ప్రపోర్షన్లో ప్రీమియం పెరగదు. సో అందుకోసమే కుదిరినంత వరకు ఇది ఎక్స్పెండిచరే. ఇప్పుడు ఇవాళ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది మన వైపు నుంచి ఎక్స్పెండిచరే, బట్ రేపు ఏదైనా అవుతుంటే పెద్ద ఇష్యూ వస్తే మాత్రం ఈ ఎక్స్పెండిచరే రేపు మనం కాపాడుతుంది అనమాట. సో అందుకే రెన్యువల్ చేసేప్పుడు ఇంతకుముందు కన్నా కూడా ఇప్పుడు అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో కంపల్సరీ పోర్టబిలిటీ ఉంది. సో లెట్స్ సే ఇప్పుడు XYZ కంపెనీ నుంచి మనకు ఒక పాలసీ ఉంది, మనము ఇంకొక పాలసీ ఇంకో కంపెనీకి మారాలనుకున్నా సరే ఈజీగా మారచ్చు రెన్యువల్ టైంలో. అండ్ ఇక్కడ 4 ఏళ్ళు ఉంటే ఆ 4 ఏళ్ళ సీనియారిటీ కూడా కొత్త పాలసీలో మెన్షన్ చేస్తారనమాట. సో చాలామంది ఏంటంటే అరే కొత్త పాలసీకి షిఫ్ట్ అయితే నా సీనియారిటీ పోయింది, ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే కొన్ని హెల్త్ డిసీజెస్ ఉంటాయో, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటాం, PED అంటాం. PED ఉన్న వాళ్ళకి 3 ఏళ్ళు 4 ఏళ్ళు, ఎగ్జాంపుల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఉంది, అది ఇమ్మీడియట్గా పాలసీ తీసుకోగానే కవరేజ్ ఉండదు, దానికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటుంది మినిమం. సపోజ్ మనం ఒక పాలసీలో 4 ఏళ్ళు వెయిట్ చేసాం, బట్ నాకు ఆ పాలసీ నచ్చలేదు, ఇప్పుడు ఇంకో చోట మారితే మళ్ళీ సీనియారిటీ మొదలవ్వాలి జనరల్గా అయితే. కానీ అలా కాదు, ఈ పోర్టబిలిటీ ఉంటే ఏంటంటే ఈ 4 ఏళ్ళ సీనియారిటీని అందులో కూడా మెన్షన్ చేస్తారు. సో నువ్వు కొత్త పాలసీ ఒకటే ఇయర్ అయినా సరే 4+1 5 years అయినట్టు అనమాట. సో ఇక్కడ నీకు ఆ వెయిటింగ్ ఏదైతుందో ఇక్కడ వేవ్ ఆఫ్ అయిపోయి నీకు నిజంగానే మన అవసరం వస్తే అట్లాంటి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి వేర్ నువ్వు కంపల్సరీ కొంచెం వెయిటింగ్ పీరియడ్ 2 years అని 3 years అని. ఇప్పుడు ENT ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి యూజువల్లీ మినిమం 2 years ఉంటాయి, 36 months ఆర్ 3 years ఉంటుంది వెయిటింగ్ పీరియడ్. ఎందుకంటే ఇది లైఫ్ థ్రెటనింగ్ ఉండవు కాబట్టి, అండ్ ఇది డిసీజ్ ఉన్నా కానీ మనం దాచుకొని పాలసీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందుకే వెయిటింగ్ ఉంటుంది. ఓకే సార్.